'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం నుండి. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను కనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇజ్రాయేలుల మీద రాజుగా నియమించెను. మరియు అతడు ఇజ్రాయేలుల అధిపతులందరినీ, యాజకులను, లేవీలను సమకూర్చెను. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు కలవారు కవిలలో చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. గెర్నోను, కహాతు, మొరారీలు అను లేవీలలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీలలో లద్దాను, షిమి అనువారుండిరి. లద్దాను కుమారులు 3. పెద్దవాడగు యెహీయేలు, జేతాము, యోవేలు. షిమీ కుమారులు 3. షెలోమీతు, హజ్జీయేలు, హారాను. వీరు లద్దాను వంశము యొక్క పితరుల పెద్దలు. యహాతు, జీనా, యూషు, బెరియా అను 4 షిమీ కుమారులు. యహతు పెద్దవాడు, జీనా రెండవవాడు. యూషినకును బెరియాకును కుమారులు అనేకులు లేకపోయిరి కనుక తమ పితరుల ఇంటి వారిలో వారు ఒక్క వంశముగా ఎంచబడిరి. కహాతు కుమారులు 4. అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. దైవజనుడగు మోషే సంతతి వారు లేవీ గోత్రపు వారిలో ఎంచబడిరి. మోషే కుమారులు గెర్షోము, ఎలియాజరు. గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు. ఎలియాజరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి. అయితే రెహబ్యాకు అనేక మంది కుమారులుండిరి. ఇస్సారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు. హెబ్రోను కుమారులలో ఎరియా పెద్దవాడు. అమర్యా రెండవవాడు. యహజీయేలు మూడవవాడు. ఎక్మెయాము 4వవాడు. ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్దవాడు. యెషియా రెండవవాడు. మెరారి కుమారులు మహలి, మూషి. మహలి కుమారులు ఎలియాజరు, కీషు. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహం చేసుకొనిరి. మూషి కుమారులు 3. మహలి, ఏదెరు, ఎరీమోతు. వీరు తమ పితరుల ఇంటి వారిని బట్టి లేవీయులుగా ఎంచబడిరి. పితరుల ఇండ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు కలవారై తమ తమ పేరుల లెక్క ప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవ చేయు పనివారై ఉండిరి. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు కనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు, లేవీలు కూడా ఇక మీదట గుడారంలైనను దాని సేవ కొరకైన ఉపకరణములైనను మోయు పనిలేదనియు దావీదు సెలవిచ్చెను. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి లేవీలలో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు కలవారు ఎంచబడిరి. వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పనిచూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవ కొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును, దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును, సన్నిధి రొట్టెను, నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని, పులుసులేని భోజ్యములను, పెనములో కాల్చు దానిని, పేల్చు దానిని, నానా విధమైన పరిమాణములు గల వాటిని, కొలత గల వాటిని విచారించుటకును, అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములలోను, అమావాస్యలలోను, పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరియైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధ స్థలమును కాపాడుటయు, యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు
అహరోను సంతతి వారికి సహాయం చేయుటయు వారికి నియమింపబడిన పని అయి ఉండెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం నుండి. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేమనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబును అబీహుయును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయేది కనుక ఎలియాజరును, ఈతామారును యాజకత్వము జరుపుచూ వచ్చిరి. దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును, ఈతామారు సంతతి వారిలో అహీమెలకును ఏర్పరిచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించెను. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి కనుక ఎలియాజరు సంతతి వారిలో 14 తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను నియమింపబడిరి. ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతి వారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులకు అధికారులై ఉండిరి కనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి. లేవీలలో శాస్త్రిగానున్న నెతానేలు కుమారుడగు షమయా రాజు ఎదుటను, అధిపతుల ఎదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకుల ఎదుటను, లేవీల ఎదుటను, పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేసెను. ఒక్కొక్క పాత్రల నుండి ఒక పితరుని ఇంటి చీటి ఎలియాజరు పేరిటను, ఇంకొకటి ఈతామారు పేరిటను తీయబడెను. మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యొదాయాకు, మూడవది హారీమునకు, నాలుగవది సెయరీమునకు, ఐదవది మల్కీయాకు, ఆరవది మియామినుకు, ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబియాకు, తొమ్మిదవది యోషువాకు, 10వది షెకన్యాకు, 11వది ఎల్యాషీబునకు, 12వది యాకీమునకు, 13వది హుప్పాకు, 14వది యెషుబాబునకు, 15వది బిల్గాకు, 16వది ఇమ్మేరునకు, 17వది హెజీరునకు, 18 హప్పిస్సేసునకు, 19వది పెతహాయకు, 20వది హిజ్గేలునకు, 21వది యాకీనునకు, 22వది గామూలునకు, 23వది దెలాయాకు, 24వది మాయిజియాకు పడెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఇలాగున ఏర్పాటు ఆయను. శేషించిన లేవీ సంతతి వారెవరనగా, అమ్రాము సంతతిలో షుబాయేలును, షుబాయేలు సంతతిలో యెహెద్యాహును, రెహబ్యా ఇంటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇషియాయును, ఇర్హరీయులలో షెలోమీతును, షెలోమీతు సంతతిలో యహతును, హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యొరియా, రెండవ వాడైన అమర్యా, మూడవ వాడైన యహజీయేలు, నాలుగవ వాడైన యక్మెయాములును, ఉజ్జీయేలు సంతతిలో మీకాయును, మీకా సంతతిలో షామీరును, ఇషియా సంతతిలో జకర్యాయును, మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును, యహజీయాహు సంతతిలో బెనోయును. యహజీయాహు వలన మెరారీకి కలిగిన కుమారులెవరనగా బెనోషోహము, జక్కూరు, ఇబ్రి. మహలీకి ఎలియాజరు కలిగెను. వీనికి కుమారులు లేకపోయిరి. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు ఎర్మెహేలు. మూషి కుమారులు మహలి, ఏదెరు, మెరియోతు. వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేవీయులు. వీరును తమ సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను, సాదోకు, అహీమెలెకు అను యాజకులలోను, లేవీలలోను, పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను, తమలో నుండు పితరుల ఇంటి పెద్దలకును, తమ చిన్న సహోదరులకును చీట్లు వేసుకొనిరి.